వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. తిరుపాల తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో మనం చాట్ బ్యాకప్ అండ్ రీస్టోర్ మనం ఏ విధంగా చేయాలి. సో మనకు చాట్ బ్యాకప్ అంటే ఏమిటి, సో మనం చాట్ బ్యాకప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అనేది. సో చాలామందికి వాట్సాప్లో చాట్ బ్యాకప్ అంటూ ఏంటో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ వీడియో అనేది సో కొనసాగించడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనకు చాట్ బ్యాకప్ అంటే ఏంటో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు చాట్ బ్యాకప్ అంటే సో నేను చెప్తాను ఫ్రెండ్స్. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు కదా, మనకు కొన్ని చాట్ అనేది కనపడుతుంది కదా. సో మనం ఇప్పుడు చాట్ బ్యాకప్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పైన 3 లైన్ మీద అనేది మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు సెట్టింగ్ అనే ఆప్షన్ మీద అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాట్ బ్యాకప్. చాట్స్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. మనం చాట్ మీద అనేది మనం క్లిక్ చేసిన తర్వాత మనం కొంచెం పైకి స్క్రోల్ డ్రైవ్ చేస్తే ఇక్కడ మనకు చాట్ బ్యాకప్ అనే ఆప్షన్ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్. మనం చాట్ బ్యాకప్ మీద మనం క్లిక్ చేసి సో చాట్ బ్యాకప్ అంటే ఏంటి అంటే మన వాట్సాప్లో ఇంపార్టెంట్ ఫైల్స్ లేదా మన పర్సనల్ చాట్ లేదా మనం ఇంకేమైనా పర్సనల్ వీడియోస్ అన్నీ మనం ఒక ఈమెయిల్ ఐడిలో బ్యాకప్ చేసుకోవడమే మనకు చాట్ బ్యాకప్ అని అంటారు ఫ్రెండ్స్. సో మీరు సింపుల్గా ఇక్కడ మనకు బ్యాకప్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన బ్యాకప్ అనేది మీరు ఇప్పుడే క్లిక్ చేయకూడదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు బ్యాకప్ ఆర్ క్లోజర్ లేదా క్లోజర్ అంటే మీరు మెసేజ్తో పాటు ఫొటోస్ని కూడా బ్యాకప్ చేయాలంటే దీన్ని అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇంక్లూడ్ వీడియో అంటే ఆ ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా మనం బ్యాకప్ చేయాలంటే దీన్ని అనేది ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫ్రాగ్రెన్సీ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం సో ఓన్లీ ర్యాన్వర్క్ బ్యాకప్ అనే మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గూగుల్ అకౌంట్ అంటే ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి మొత్తం ఇక్కడ మీకు షో అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఏ ఈమెయిల్ ఐడిలో బ్యాకప్ చేసుకోవాలో సో మీరు అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు బ్యాకప్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు కొంచెం వెయిటింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు బ్యాకప్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సార్. ఇక్కడ మనకు సో మన వాట్సాప్లో మన పర్సనల్ చాట్ ఇంకా పర్సనల్ ఫొటోస్ మొత్తం ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడిలో అనేది బ్యాకప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సార్, మనకు ఆల్మోస్ట్ అనేది పూర్తయింది. సో మనం చాట్ బ్యాకప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని రీస్టోర్ ఏ విధంగా చేయాలంటే సో నా దగ్గర ఇంకొక మొబైల్ ఫోన్ లేదు కాబట్టి నేను చూపించడం లేదు ఫ్రెండ్స్. సో మీరు ఈ ఈమెయిల్ ఐడిని అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మీకు మీ మొబైల్ ఫోన్లో చాట్ ఇన్ఫ్యాక్ట్ మీ పర్సనల్ చాట్ డిలీట్ అయినా లేదా మీ పర్సనల్ వీడియోస్ అండ్ ఫొటోస్ డిలీట్ అయినా కూడా మీరు ఒకసారి మీరు వాట్సాప్ని అనేది ఇన్స్టాల్ చేసి మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు అక్కడ మీ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత అక్కడ మీకు రీస్టోర్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆ రీస్టోర్ మీద అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు సేమ్ ఈమెయిల్ ఐడితో అనేది అక్కడ ఇచ్చేసి మీరు రీస్టోర్ కొట్టినట్లయితే సో మీ పర్సనల్ డిలీట్ అయిన చాట్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం మీకు రికవరీ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని అనేది సబ్స్క్రైబ్